ఫ్రెండ్స్, నేను మీ పవన్ కుమార్ని. ఐఎమ్ ఏ ల్యాండ్స్కేపర్. ఇప్పుడు మనం చూస్తున్నది, ఇప్పుడు నేను ఒక చెప్పబోయే టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్, మియావాకీ ఫారెస్ట్ ఎలా చేయాలి. ఇప్పుడు డిమాండింగ్ అర్బన్ ఏరియాస్లో డిమాండింగ్ ఉన్న ఒకటి పార్క్ ఏంటంటే మియావాకీ ఫారెస్ట్ ఎలా చేయాలనేది ఎవరికి తెలియదు. కానీ నర్సరీస్కి వెళ్తున్నారు అందరూ. మియావాకీ ఫారెస్ట్కి ఏమేమి ప్లాంట్స్ కావాలి, ఫస్ట్ మియావాకీ ఫారెస్ట్ అంటే ఏంటిది, ఎంతెంత డిస్టెన్స్లో ప్లాంటింగ్ చేయాలి, ఏ స్టేజ్లలో ప్లాంటింగ్ చేయాలి, ప్లాంట్ ఏ హైట్ ప్లాంట్ యూజ్ చేయాలి మియావాకీ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది మహాగని అంటారు దీన్ని. ఇది ఓన్లీ స్ట్రైట్ పెరుగుతుంది. ఇది బాదం చెట్టు అంటారు, టర్నేలియా కటప్ప అంటారు సైంటిఫిక్ నేమ్. ఇది ఏంటంటే విడ్త్ పెరుగుతుంది అనమాట. అయితే ఇలాంటివి సైడ్ ఎమ్మటి పెట్టాలి, మనం మధ్యలో పెట్టకూడదు. ఇవన్నీ సైడ్ ఎవెన్యూ స్టెప్ పెట్టుకోవాలి. ఈ హైట్ పెరిగేవి, విడ్త్ పెరగనివి మనం మియావాకీలో మధ్యలో పెట్టుకోవాలన్నమాట. అయితే మనం ప్లాంట్స్ కొనేటప్పుడు ఏ సైజులో కొనాలనేది ఎవరికి తెలియదు. మియావాకీ అంటే పెద్దగా కొంటారు, చిన్నగా కొంటారు. అసలు మియావాకీ ఫారెస్ట్ అంటేనే తెలియదు ఎవరికి. అర్బన్ ఏరియాలో ఇప్పుడు ఫారెస్ట్ చేయాలంటే మియావాకీ ఫారెస్టే మనకి అవసరమయ్యేది. అర్బన్ ఏరియాలో ఫారెస్ట్ చేయాలంటే చేయలేము. అంటే ఒక 3 yearsలో ఫారెస్ట్ లుక్ అనేది కనపడదు. మియావాకీ తీసుకొచ్చింది. ఒక 3 yearsలో ఫారెస్ట్ లుక్ కనపడాలంటే మియావాకీ చేయాలి. మియావాకీలో 3 yearsలో ఫారెస్ట్ లుక్ కనపడుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనం ప్లాంట్ సెలెక్షన్ ఏంటంటే 8-10 బ్యాగ్ ఉంటుంది. ఇంత సైజు ఉంటుంది బ్యాగు. ఇంత హైట్ మొక్కలు దొరుకుతాయి మనకి. ఇంత హైట్ మొక్కలు 5 feet డిస్టెన్స్లో పెట్టుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? 5 feet డిస్టెన్స్లో పెట్టుకోవాలి. ఈ ట్రీస్ అనేవి టబేబెరోసియా ఉంటవి, సిల్వర్ ఓక్ ఉంటవి, ఇవి ఉంటాయి. అన్ని స్ట్రైట్గా వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకునే ప్లాంట్స్ మియావాకీలో స్ట్రైట్గా వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బాదం అనేది ఒక సైడ్ ఎమ్మటి పెట్టుకోవాలి. ఒక వాల్ సైడ్ కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, ఫుట్పాత్ ఎమ్మటి కానీ అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవి స్ట్రైట్గా వెళ్తుంది, ఇది అడ్డంగా పెరుగుతుంది కదా, కొంచెం ఇట్లా అవుతుంది అనమాట. ఇది గ్రోత్ ఎక్కువ పెరగదు. అప్పుడు ఇదన్నా ఆగుద్ది. ఇది స్టాప్ చేస్తుంది, గ్రోత్ అన్న స్టాప్ చేస్తుంది. అందుకోసమే స్ట్రైట్గా ఉన్నవి ఒకటే దగ్గర పెట్టుకుంటే అయిపోతుంది. అయితే 5 feet డిస్టెన్స్లో మియావాకీ అనేది పెడతారు అనమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్లాంట్స్ చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ 2 years మనకి మెయింటెనెన్స్ ఉంటుంది. దేనికి మెయింటెనెన్స్ ఉంటుంది? వాటరింగ్కి ఇబ్బంది అవుతుంది. సెకండ్ అది వీడింగ్కి ఇబ్బంది అవుతుంది. మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మొత్తం 5 feet డిస్టెన్స్లో పెట్టాము. అన్ని రకాల మొక్కలు పెట్టాము. కానీ వాటరింగ్ అనేది ఇబ్బంది అయింది. అందుకోసం మనం ఫ్లడ్ ఇరిగేషన్ ఇస్తున్నాం డైరెక్ట్గా. ఫ్లడ్ ఇరిగేషన్ వల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒక్కసారి వాటరింగ్ చేస్తే వీక్ మొత్తం చేయకూడదు, ఎందుకంటే ఓవర్ వాటర్ అవుతాయి. డిసడ్వాంటేజ్ ఏంటంటే వీడ్స్ ఎక్కువ పెరుగుతాయి, అంటే కలుపు మొక్కలు ఎక్కువ పెరుగుతాయి. కలుపు తీయడానికి లేబర్ కావాల్సి వస్తుంది. అదే క్యూరింగ్ పైప్తో కొట్టాలంటే డైలీ కొట్టాల్సి వస్తుంటే అదే లేబర్ ఇది అవుతుంది. అందుకోసం మేమైతే ఫ్లడ్ ఇరిగేషన్ చేసుకున్నాం. ఎందుకంటే గ్రోత్ ఎక్కువ వస్తుంది మనకి. ప్లాంట్ ఎక్కువ మనకి ట్రీస్కి కానీ ప్లాంట్స్కి కానీ నీళ్ళు ఎక్కువ పోస్తే పెరుగుతుంది అనమాట ఎవెన్యూ ట్రీస్కి. ఇప్పుడు చూడండి, ఇది బాదం ఉన్నది, మధ్యలో మహాగని ఉన్నది. మహాగని అయిపోయిన తర్వాతకి ఇక్కడ పొగడా ఉన్నది, టబేబెరోసియా. ఇది టబేబెరోసియా, మళ్ళీ టబేబెరోసియా, ఇక్కడ లజిస్ట్రోమియా ఉన్నది. అలా మనం ఎవెన్యూ ట్రీస్, అన్ని రకాల ఎవెన్యూ ట్రీస్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మిల్లింగ్టోనియా, మహాగని, పొగడా, టబేబెరోసియా, లజిస్ట్రోమియా, ఇంకా చాలా అనేవి మనము యూజ్ చేసుకోవచ్చు. సిల్వర్ ఓక్ కూడా యూజ్ చేసాం మనం. ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది సిల్వర్ ఓక్. చూడండి, ఈ రెండేమో విడ్త్ ఎక్కువ పెరుగుతాయి, ఇదేమో హైట్ పెరుగుతుంది అనమాట. అందుకోసమే మనము ఈ షేప్లో పెట్టుకున్నాము. అక్కడ 5, ఇక్కడ 5 ఉంది. ఆ రెండింటి సెంటర్ చేసుకొని ఇక్కడ 5 డిస్టెన్స్లో పెట్టుకున్నాము. అయితే ఇలా పెట్టుకుంటే కొంచెం బాగా పెరుగుతుంది అనమాట. మళ్ళీ అక్కడ చూడండి, అది ఈ నుంచి ఇడికి 5 ఉంటుంది. అలా మనము ప్లాన్ చేసుకోవాలి. మియావాకీకి ఏంటంటే మెయిన్ ప్లానింగ్ ఒకటి ఉండాలి, ప్లాంట్ సెలెక్షన్ ఒకటి ఉండాలి. అది ఏ స్టేజ్లో ఉన్న ప్లాంటింగ్ చేయాలనేది తెలుసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లాంట్కి ఆ ప్లాంట్కి డిస్టెన్స్ 5 feet ఉంటుంది. మళ్ళీ ఈ ప్లాంట్కి డిస్టెన్స్ 5 feet ఉంటుంది. ఇంకోటి, ఈ ప్లాంట్ నుంచి ఈ ప్లాంట్కి 5 feet ఉంటుంది, ఈ ప్లాంట్ నుంచి ఈ ప్లాంట్ 5 feet ఉంటుంది. అట్లా మనం ఎటు చూసుకున్న 5 feet డిస్టెన్స్ స్పేసింగ్ పెట్టుకొని మొత్తం ల్యాండ్ మొత్తం ఫిలప్ చేసుకోవాలి. చెట్లతోటి ఫిలప్ చేసుకొని డైలీ వాటరింగ్ ఇచ్చుకుంటే ఒక మినీ ఫారెస్ట్ లెక్క తయారవుతుంది. దీనినే మియావాకీ ఫారెస్ట్ అంటారు.
ఒక గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ని స్పేసింగ్ తక్కువలో ప్లాంటింగ్ చేసుకుంటేనే దాన్ని మియావాకి ఫారెస్ట్ అంటారు. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ప్లాంట్స్ తక్కువ ఉన్నాయి. ప్లాంట్స్ ప్లాంటింగ్ చేపియాలి, ఎక్కువ ప్లాంటింగ్ చేపియాలి, పొల్యూషన్ పెరుగుతుంది. అందుకోసమే మియావాకి సిస్టమ్ వచ్చింది. మియావాకి ఫారెస్ట్ సిస్టమ్ ఇది ఎవరు కనిపెట్టారంటే ఫస్ట్ జపాన్ వాళ్ళు కనిపెట్టారు. జపాన్లో స్టార్ట్ అయింది మియావాకి ఫారెస్ట్ సిస్టమ్ అనేది. జపాన్ నుంచి వచ్చింది మనకి ఇండియాకి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా మనకు కావాలంటే నా ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.